ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను, అనామస్లో చేరటం అంత ఇదేమి కాదు. దాని బదులు మీరు అంత అనామస్ గ్రూప్లో చేరితేనే మనం మంచి చేయాలని కాదు. అండ్ మీరు నేను ఇలా చేరతానంటే ఎవరు చేర్చుకోరు. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్ రావాలి. మీరు నేర్చుకునే సబ్జెక్ట్లోనే మీకు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఓఎస్లోనే కొన్ని చాట్ బాక్సెస్ లైక్ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. దానిలో మీరు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. సో బ్రో అప్లోడ్ వీడియో అబౌట్ బ్లూ స్క్రీన్. బ్రదర్ నేను ఆ బ్లూ స్క్రీన్ ఎర్రర్ గురించి ఆల్రెడీ చేశాను. మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ చూడండి. హానీ బిఎంఎల్ ఎన్బిఆర్ ఈవీ బ్రో నాకు ఏం అర్థం కాలేదండి. మీరు ఇంకా డీటెయిల్గా వేస్తే బెటర్ బ్రో. వన్స్ నెంబర్ పంపండి. నెంబర్లు అలాంటివి పంపించాలండి. సో మీకు ఏమన్నా డౌట్స్ అనేవి మీరు ఈమెయిల్ చేయండి లేదా కింద కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. బ్రో థోర్ బ్రౌజర్ ఎలా డౌన్లోడ్ చేయాలి? బ్రదర్ నా సజెషన్ ఏంటంటే థోర్ బ్రౌజర్ని మీరు యూస్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వన్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యారు అంటే అది మీకు మీ లైఫ్కే రిస్క్ ఉంటుంది. సో థోర్ బ్రౌజర్ డౌన్లోడ్ చేయొద్దు, యూస్ చేయొద్దు. హాయ్ బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్. తప్పకుండా బ్రదర్, ఇక నుంచి కంటిన్యూగా చేస్తాను వీడియోస్. సో ఒకటి బ్రదర్ ఏంటంటే లైక్ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. అఫ్కోర్స్ చేసిన వీడియోస్ వ్యూయర్స్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. అందుకే నాకు కొంచెం మోటివేషన్ తగ్గుతుంది. కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందనే వీడియోస్ నేను చేస్తాను. సో నాకు నేను మోటివేట్ అవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తాను బ్రదర్. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. ఓకే, విచ్ రిలేటెడ్ మీరు కింద కమెంట్లో పెట్టండి. తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ బ్రదర్, థ్యాంక్ యూ. థోర్ వెబ్సైట్ని ఓకే బ్రదర్, థోర్ వెబ్సైట్ కాదు, అదొక బ్రౌజర్. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేయకుండా యూస్ చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే అది డార్క్ వెబ్ రిలేటెడ్. ఒకసారి దానిలోకి ఎంటర్ అయ్యారు అంటే మిమ్మల్ని కాపాడటం ఎవరి వల్ల కాదు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చేస్తాను బ్రో. ఎస్ బ్రో చెప్పండి. సో హౌ టు ఇన్స్టాల్ SS7. ఈ SS7 ఏంటనేది నాకు అర్థం కాలేదండి. ఇంకొంచెం డీప్గా ఇవ్వండి మీ ఇన్ఫర్మేషన్ అనేది. ఈయన ఎవరో పెట్టున్నాడు, హ్యాకింగ్ వర్క్ ఏదో అంట. ఇట్స్ ఓకే, నో నీడ్. సో నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం. మీ ట్యూటోరియల్ చాలా బాగున్నాయి, థ్యాంక్స్ అండి. అన్న వాయిస్ డౌన్లోడ్ చేయండి, లింక్ పెట్టండి బ్రదర్. నేను లింక్ పెట్టలేను ఎందుకంటే అది ఇల్లీగల్. సో మీరు పర్చేస్ చేయండి, యూస్ చేసుకోండి. విండోస్ 7 ప్రొఫెషనల్ బ్యాక్ 164 బిట్స్ అండి బ్రదర్. నేను ఇలా ఓపెన్లో లింకులు సెండ్ చేసుకుని పోతే నేను రెండో రోజు జైల్లో ఉంటాను. కాబట్టి నేను లింకులు సెండ్ చేయలేను, ఏమీ అనుకోవద్దు. మీరు మీకు కావాలన్న వాయిస్ని మీరు కొనండి, యూస్ చేసుకోండి. ఉబుంటూ వాయిస్ ఎలా చేయాలి బ్రదర్? ల్యాప్టాప్లో ఆల్రెడీ ఒక వాయిస్ ఓకే. సో బ్రదర్ మీకు ఈ ఉబుంటూ వాయిస్లు మీకు లైనక్స్ సైట్స్లో దొరుకుతాయి. మీకు ఉబుంటూలో చాలా రకాల వాయిస్లు ఉన్నాయి. సో ఫస్ట్ మీకు ఏం కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ ఒక వాయిస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ అది. మీరు దానికన్నా VMwareలు అలాంటివి ఏదన్నా ఇన్స్టాల్ చేసుకొని దానిలో మీరు ఉబుంటూని యూస్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే మీరు ఉబుంటూలో లైనక్స్లో వేసినప్పుడు మీ హార్డ్ డిస్క్ ఫార్మేట్ దానికి ఫార్మేట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అది చేంజ్ అయిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే సో కొంచెం రిస్క్ అనమాట. సో మీకు ఈ ఫార్మాట్లు అనేవి ఎలా తెలుస్తాయంటే మీరు మై కంప్యూటర్లో మీ హార్డ్ డిస్క్ని మీరు ప్రాపర్టీస్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ రైట్ సైడ్ చూపిస్తూ ఉంటుంది అది మీ హార్డ్ డిస్క్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫార్మాట్లో ఉంది అని. సో థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నెక్స్ట్ అంటే మేము ఏం చేయలేదు బ్రదర్, అందులో ఉన్న స్టెప్సే నెక్స్ట్ అవే సెలెక్ట్ చేస్తున్నాను, కొత్తగా నేనేం చేయట్లేదు. ఓకే, మీకు ఇంకా డీటెయిల్గా ఏం కావాలి అనేది మీరు కింద కమెంట్లో ఇవ్వండి. నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హౌ టు ఇన్స్టాల్ విండోస్ ఓఎస్ కొనాలి బ్రదర్, తప్పదు.
సెండ్ లింక్స్, డౌన్లోడ్ వాయిస్. నో బ్రదర్, చేయలేను. వాయిస్ కొనండి. హౌ టు ఇన్స్టాల్ విండోస్ ఎక్స్పీ ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదండి. అండ్ దాన్ని యూస్ చేసే కంటే మీరు 10 యూస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. విండోస్ 7 వాయిస్ పెట్టలేను బ్రదర్. డెస్క్టాప్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ అనేది సపరేట్గా ఏమి ఉండదు. ఓఎస్లు డెస్క్టాప్కైనా ల్యాప్టాప్కైనా ఒకటే ఓఎస్. సో బోటబుల్ చేసుకొని మీరు ఓఎస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నైస్, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. విండోస్ 10 ఉన్నప్పుడు చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 10ని సి డ్రైవ్లో చేశారనుకోండి, విండోస్ 7ని డి డ్రైవ్లో చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మీరు ఎట్ ఏ టైం 2 వాయిస్లు యూస్ చేసుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇట్లా 2 డ్రైవ్లు 2 వాయిస్లు చేసుకున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఫార్మేట్ చేయొద్దు. ఫార్మేట్ చేస్తే మీకు ఒక వాయిస్ అనేది పోతుంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ భయ్యా. ఒక కంప్యూటర్లో ఉండే ఒరిజినల్ టాలీ యాక్చువల్గా టాలీ అనేది మన లైసెన్స్ రిలేటెడ్, సో మనం కొనాల్సి ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వర్క్ చెయ్యకపోవచ్చు. ఓకే, మీరు ఒక పని చేయండి. మీరు సి డ్రైవ్లో మీరు ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి టాలీ రిలేటెడ్ ఫోల్డర్ని మీరు కంప్లీట్గా కాపీ చేసి అది ఫోల్డర్ని మీకు ఏ సిస్టంలో అయితే కావాలనుకుంటున్నారో ఆ సిస్టంలో పేస్ట్ చేసి ఒకసారి రన్ చేయడానికి ట్రై చేయండి. వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి బ్రో. ఓకే, నేను నా వీడియోస్లో పెట్టున్న బ్రదర్, మీరు ఒకసారి వెరిఫై చేయండి. హౌ టు డౌన్లోడ్ ఓఎస్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓవెన్ లైనక్స్ అయితే చేసుకోవచ్చు, విండోస్ కష్టం. సో హెల్ప్ చేసిన వారు అవుతారు. ఏం హెల్ప్ చేయాలండి? ఓకే, మీ హోనీ నోటిలియా, నాకేం అర్థం కాలేదండి ఇది. ఓకే, ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి నా అడ్రస్ చెప్తే లేదా మీ అడ్రస్ చెప్తే మీకు నేను డివిడి కాపీ పోస్ట్ చేయాలి, అంతే కదా? ఓకే, మీ డీటెయిల్స్ గురించి నాకు ఈమెయిల్ చేయండి. నేను మీకు ఓఎస్ రిలేటెడ్ హెల్ప్ చేస్తాను. అండ్ నా సిడి ర్యామ్తో లేదంటే పెన్ డ్రైవ్తో బాగానే చేసావు, కానీ మనం సిస్టమ్ ద్వారా సిస్టమ్ అనేది మీ క్వశ్చన్లో ఉన్నట్టు నాకు అర్థమైంది. సిస్టమ్స్ టు సిస్టమ్ వాయిస్ ఎలా చేయాలి? చేయలేమండి. మీరు దానికి సపోర్ట్ పెన్ డ్రైవ్ లేదా డివిడి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. నైస్ వీడియో. ఎడాబ్ ప్రైమ్ ప్రో సీరియల్ బ్రదర్, ఎడాబ్ ఎంత కాస్ట్ మీకు తెలుసు. మీరేమో ఇలా డైరెక్ట్గా సీరియల్కి డౌన్లోడ్ ఎలా చెప్పండి? మీకు కావాలనుకుంటే మీరు టొరెంట్స్లో దొరికితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అప్లోడ్ విండోస్ ఎక్స్పీ. ఓకే బ్రదర్, నేను చూసిన ఈ కమెంట్స్లో మోస్ట్లీ విండోస్ ఎక్స్పీ ఓఎస్ ఎక్కువ ఉంది. తప్పకుండా విండోస్ ఎక్స్పీ నేను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఓఎస్ గురించి నేను తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను బ్రదర్. ఎక్స్పైర్ అయితే నా డీటెయిల్స్ లాస్ అవుతా. ఎక్స్పైర్ అయితే అంటే మీ డేటా లాస్ అవ్వరండి, కానీ మీకు రైట్ సైడ్ ఒక వాటర్ మార్క్ వస్తూ ఉంటుంది. కానీ బెటర్, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఈ మధ్యలో విండోస్ వాళ్ళు ఏ చేంజెస్ చేశారో మనకు తెలియదు కదా. సో మీరు బ్యాకప్ తీసుకొని ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ హౌ టు సేవ్ ఆల్ డ్రైవ్స్ ఇన్ పెన్ డ్రైవ్. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ల్యాప్టాప్ లేదా మీ సిస్టమ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి గూగుల్లో. అండ్ గూగుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది డెల్ ల్యాప్టాప్ కనుక అయితే మీరు డెల్ ల్యాప్టాప్ డ్రైవర్స్ అని కొడితే మీకు డెల్ వాళ్ళదే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీ ల్యాప్టాప్ మోడల్ నెంబర్ కనుక మీరు అక్కడ కొట్టినట్టయితే మీకు పక్కన రైట్ సైడ్లో ఒక స్కాన్ అని వస్తుంది. మీరు ఆ స్కాన్ చేసినప్పుడు ఒక చిన్న సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ సెటప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కంప్లీట్ ల్యాప్టాప్ని ఇంటర్నల్గా 12 వాట్ స్కాన్ చేసుకొని మీకు ఏ డ్రైవర్లో అయితే కావాలో లేదా వాళ్ళు ఏ డ్రైవర్స్ అయితే అప్డేట్ చేశారు అనేది వాళ్ళు మీకు ఒకటి చూపిస్తూ ఉంటారు. సో మీరు జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటే సరిపోతుందండి.
నా విండోస్ 7 అల్టిమేట్ని స్టెప్ బై స్టెప్ చెప్పండి. విండోస్ 7 అల్టిమేట్, విండోస్ 7 ప్రొఫెషనల్, విండోస్ 7 బిజినెస్ అలా సపరేట్ ఏమి ఉండవండి. అన్నీ ఒకటే ఉంటాయి. కాకపోతే జస్ట్ ఫ్లేవర్స్ చేంజ్ అవుతాయి. అండ్ దాంట్లో కొన్ని యాప్స్, ఐ మీన్ కొన్ని అప్లికేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో మీరు నార్మల్ ఏ ఫ్లేవర్కైనా ఇప్పుడు నేను చేసిన వీడియోలో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే జస్ట్ అవే స్టెప్స్, అవే ఆప్షన్స్ ఉంటాయి. నేను అల్టిమేట్ ఎలా చేయాలి బ్రదర్? అల్టిమేట్ మీరు ఒకటేనా? ఎస్. ఓకే, మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. విండోస్ 7 Pro OS మీకు అది కావాలా లేదా ఇన్స్టలేషన్ కావాలా ఏంటనేది నాకు అర్థం కాలేదు. విండోస్ 10 బ్రదర్ నేను లింక్స్ పంపించలేను. ఏంటిది ఇది? నాకు మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదండి. ఓకే, ఓఎస్ ఇన్స్టలేషన్ చాలా స్లోగా అవుతుంది, దానికి సొల్యూషన్ ఉందా? ఉందండి. మామూలుగా మీకు ఓఎస్ ఒకటే కాదు, మీకు కంప్లీట్ సిస్టమ్ లేదా ల్యాప్టాప్ స్లోగా ఉంటే మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ర్యామ్ అనేది ఒకసారి పెంచండి సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు 4 ఉంటే 8 చేయండి, 8 ఉంటే 16 చేయండి, లేదా 8 ఉంటే ఇంకో 4 వేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఓఎస్లు కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటాయి మన ర్యాముల్లో. సో ర్యామ్స్ అనేవి కాన్ఫిగర్ చేసుకుంటే బెటర్. పంపించలేనండి. మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అందులో కొనుక్కోవచ్చు, లేదా అమెజాన్ వాటిలో కూడా దొరుకుతాయి. ఎలా ఆన్లైన్ సపోర్ట్ ఇన్స్టాల్ చేయండి సరే? ఎలా ఆన్లైన్ సపోర్ట్? నాకేం అర్థం కాలేదండి మీ క్వశ్చన్. కాల్ మీ, నేను చేయలేనండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు కమెంట్లో పెట్టండి. బ్రో ఫార్మేట్ చేయాలంటే దాన్ని ఎలా చేయాలి బ్రో? ఓకే బ్రదర్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను చిన్న టిప్ చెప్తాను. మీరు ఓఎస్ చేసుకునేటప్పుడు ఓఎస్ చేసుకునే ముందే మీరు మీ యొక్క మై కంప్యూటర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న డ్రైవ్ ఉంటాయి చూసారా, సిడి, వాటిని ఒకసారి ఒక ఫోటో తీసుకోండి. ఒక ఫోటో తీసుకొని ఆ తర్వాత మీరు జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ ఒక 100 GB ఉంది. మీరు జస్ట్ గూగుల్లో 100 GBని ఎంబీలోకి కన్వర్ట్ చేసుకొని ఆ నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఓఎస్ చేసే టయానికి మీ యొక్క ప్రతి ఒక్క హార్డ్ డిస్క్ని వాడు అక్కడ ఎంబీస్లో హార్డ్ డిస్క్ డ్రైవ్ని అక్కడ ఎంబీస్లో చూపిస్తాడు. సో మీకు అక్కడ 4 డ్రైవ్స్ ఉంటాయి అనుకుంటే 4 డ్రైవ్స్ని 4 డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి సో మీరు ముందే నోట్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, దాన్ని మీరు నోట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓఎస్ దాన్ని ఫార్మాట్ చేసుకొని ఓఎస్ చేసుకుంటే సరిపోతుంది. ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై పీసీ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అప్గ్రేడ్? ఓకే, బడ్జెట్ ఎంత దాన్ని బట్టి అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. సో చేస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పున్నారు చూసారా, సేమ్ ఆన్సర్ మీకు కూడా. అన్నయ్య విండోస్ 10 Pro సారీ బ్రదర్, డౌన్లోడ్స్ లింక్స్ పంపిను. ఓఎస్ అండ్ గూగుల్ అంత ఈజీగా ఉందండి, అది ఇల్లీగల్ అండి, నేను పంపించలేను. సో బ్రదర్ డ్రైవర్ మీకు ఆల్రెడీ పైన ఒకళ్ళు కామెంట్ చేశారు, వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ అండి సేమ్ మీకు కూడా. ఈ ట్రింగ్ ఏంటండి? ఓకే, మొబైల్ ఆన్ అవటం లేదు. ఏ మొబైల్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు? నాది తోషిబా డబ్ల్యూఎస్ మీన్స్ వైఫై అనుకుంటా, వైఫై డ్రైవర్స్ కావాలి. సో బ్రదర్స్ మీకు ఇందాక డ్రైవర్స్ కావాలి అనే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు ఉంది. మీరు ఒకసారి గూగుల్లో ఓకే, మీకు వైఫై కావాలి అంటే మీరు మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోండి కేబుల్ ద్వారా. సో మీరు డ్రైవర్ మీకు కావాల్సింది మీ కంపెనీ తోషిబా సైట్స్లో వెతకండి, దొరుకుతుంది. మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు, బాగా అర్థమైంది. గుడ్ సార్, నాకు సాఫ్ట్వేర్ కావాలి, సోనీ సౌండ్ 498 కావాలి సార్. నా దగ్గర అయితే లేదండి, నేనైనా వెరిఫై చేయాల్సింది. మీరు ఒకసారి అమెజాన్లో చూడండి. హౌ టు డౌన్లోడ్ కొనుక్కోవాల్సిందే, తప్పదండి. సార్ డెస్క్టాప్కు ఇలాగ సార్, డెస్క్టాప్ ల్యాప్టాప్ అంటే సపరేట్గా ఏం లేదండి, రెండింటికి ఒకటే వాయిస్ ప్రాసెస్ అంతా.
సూపర్, థ్యాంక్ యూ బ్రో. హాయ్ భయ్య, నా డెల్ ల్యాప్టాప్ బూటబుల్ ప్రాబ్లం, పెన్ డ్రైవ్లో ఎలా బూటబుల్ ప్రాబ్లం అయితే ఒక పని చేయండి. మీరు బూటబుల్ చేసే ముందు మీరు ఒకసారి ఎందుకు ప్రాబ్లం వస్తుందని నాకు ఒక్కసారి క్లియర్గా చెప్తే తప్ప నాకు అర్థం కాలేదండి. సో మీరు మీకు వచ్చిన ఎర్రర్ అనేది ఒకసారి పోస్ట్ చేయండి ఇక్కడ. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డౌన్లోడ్ కాదండి, కొనాలి. సో హౌ టు గెట్ వాయిస్ ఫ్రమ్ ఇంటర్నెట్. మీరు డౌన్లోడ్ చేయాలని అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది అర్థం కాలేదు.